హైదరాబాద్ ఓయూలో బీఆర్ఎస్ నాయకుడు నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలతో పాటు వర్షాకాలం దృష్ట్యా గొడుగులు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ కాడ నాగారం ప్రశాంత్, అదేవిధంగా రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇవాళ విద్యార్థులకు బుక్కుల పంపిణీ, అదేవిధంగా వర్షాకాలం కూడా విద్యార్థులకు అందరికీ గొడుగుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులందరూ ఇవాళ చాలా సంతోషంగా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్ట్స్ కళాశాల సమీపంలో నాగారం ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో వర్షాకాలం కాబట్టి గొడుగుల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఎవరైతే ఎస్ఐకి కానీ ఆర్ఆర్బీకి కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థున్నారో వారందరికీ కూడా పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేయడం. ఈ కార్యక్రమంలో మేమందరం కూడా గతంలో పనిచేసేటువంటి విద్యార్థి నాయకులం కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షులు గెలుసీని గారు, పల్ల ప్రవీణ్ రెడ్డి గారు, ధర్మేందర్ గారు, మిగతా నాయకులు చాలామంది కూడా అందరం కలిసికట్టుగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ఒక అండగా ఉన్న పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం మాత్రమే. కాబట్టి మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి, బిడ్డ రేవంత్ రెడ్డి ఇప్పటికి నువ్వు ఎన్ని కేసులు విద్యార్థుల మీద పెట్టినా, పార్టీ మీద పెట్టినా, రామన్న మీద మీరు ఎన్ని కేసులు పెట్టినా కానీ మేము ఖచ్చితంగా అడ్డుకొని అడుగడుగున మీ 420 హామీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అడుగడుగున అడ్డుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, హ్యాపీ బర్త్డే.